సరే, అయిపోయింది. పాయింట్ నెంబర్ 1, దేవుడు క్షమించిన దోషాలు మరచిపో. అంతేకాదు, నువ్వు ఇతరులకు చేసిన మేలు మరచిపో, ఇతరులు నీ ఎడల చేసిన తప్పులు మర్చిపో. స్తోత్రం. అప్పుడే దైవిక ప్రేమ నీలో సార్థకమవుతుంది. 2, ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో, వారు నీ ఎడల చేసిన కీడు మర్చిపో. ఈ 2 మర్చిపోవాలి. కొంతమంది మర్చిపోరు. అసలు నీకు ఎన్ని చేశానో ఊరక తడవకి వీళ్ళకి ఏది వాళ్ళు వినకపోయినా అసలు నీకు ఎన్ని చేశానో వాడు అనుకుంటాడు, కర్మగాలిది ఈ దరిద్రపు దాని దగ్గర నేను ఈ మేలు పొందాను, నన్ను నా చచ్చిన దాకా సాధించేటట్టుంది అని నెత్తి కొట్టుకుంటాడు. ఈ దరిద్రపాటి దగ్గర పొరపాటు నా మేలు పొందాను, వీడు ఎన్నిసార్లు చెబుతున్నాడో అది సదరు వ్యక్తికే కాదు, వీడు ఊరు మొత్తాన్ని చెబుతాడు. పలానోడికి మనమే చేసింది, మనమే అదంతా చేసింది. ఇది తెలిసినప్పుడు నెత్తి కొట్టుకుంటూ ఉంటాడు అనమాట. దరిద్రుడు పొరపాటు నాకు అవసరానికి ఏదో ఇదయ్యాను, కానీ అమ్మో నా పరువు అంతా తీసేస్తున్నాడు. పరువు తీయటం మాట అటుంచి తడోకి గుర్తుపెట్టుకో, ఎంత చేశానో. ఇది ఒక టార్చర్ లాగా ఉంటుంది. వాడేం చేస్తాడు తెలుసా? వీడు చేసిన దాన్ని 200 చేసి ఇంకనపడ్డు, చేసిన 200 చేస్తాడు. చేసి వాడు అన్నాడు, ఇదిగో నీకు ఎంత చేశానో గుర్తుపెట్టుకుంటే నేను కూడా చేశాక నీకు 200 అంటాడు అనమాట. చెల్లి అయిపోయింది. కొంతమందికి ఇది దరిద్రపు అలవాటు. నేను ఎంత చేశానో ఎవడు చెప్పమన్నాడు? మర్చిపో. నీకు ఎన్ని చేశాడో ఆయన గుర్తుపెట్టుకో ఒకసారి. మరి ఆయన అంటున్నాడా? ఇతరులకు నువ్వు చేసిన మేలు మర్చిపో.